నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. 6 నెలల్లోనే పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ప్రకృతి, ఆధ్యాత్మిక, వైద్య పర్యాటకంపై దృష్టి సారించామని తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సచివాలయంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. కృష్ణానది బ్యాక్ వాటర్ వైపు సోమశిలను డెస్టినేషన్ వెడ్డింగ్ సాహస పర్యటనకి అనువైన ప్రదేశంగా గుర్తించామని వెల్లడించారు జూపల్లి. డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్రమోట్ చేసేందుకు రాష్ట్రంలో లక్నవరం, రామప్ప, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ లాంటి ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి అవకాశాలపై రేపు ఎమ్మెల్యేలతో కలిసి నల్లమల్ల అడవులకు వెళ్లి అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్న ఆయన వనరులు లేని సింగపూర్, దుబాయ్, ఆఫ్రికా దేశాలు తమ ప్రధాన ఆదాయ వనరుగా పర్యాటకాన్ని మలుచుకున్నాయన్నారు. అనేక వనరులున్న తెలంగాణను పర్యాటకంలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం లక్ష్యంగా చేసుకున్నామన్నారు జూపల్లి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పర్యాటక విధాన ముసాయిదాను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి రాష్ట్ర పర్యాటకానికి నిధుల కోరతామని చెప్పారు ఆయన. గడిచిన 10 ఏళ్లలో పర్యాటక శాఖ ఉన్నదనే విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి మౌలిక వసతుల కల్పనతో ఆదాయం పొందే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని బుద్ధగయ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి, కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు జూపల్లి. ఆలోచిస్తాం, దాని ఆ దిశగా నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నాం. అట్లాగే గ్లోబల్ సెంటర్గా అనేక గ్లోబల్ ప్లేయర్స్ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేసి దానిని ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈరోజున నల్లమల ఫారెస్ట్ ఉంది, ఏకో టూరిజం కావచ్చు, సఫారీ కావచ్చు, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, ఈవెన్ టాయిలెట్స్ కూడా లేవు. ఎవరైనా వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం. అట్లాగే ఇలా సోమశిల అంటే కృష్ణా బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్ల నిడివి, అది 150 కిలోమీటర్స్ 160 కిలోమీటర్ల లెంత్ ఉంది. చుట్టూ కూడా నల్లమల ఫారెస్టు, గుట్టలు, గట్లు, అంటే సుందరంగా ఉండేటువంటిది, ఆహ్లాదకరమైన ఉండేటువంటి వాతావరణం. సో అక్కడ బోటింగ్, అక్కడి నుంచి శ్రీశైలం దాకా బోటింగ్ పోవచ్చు, రోప్ వే చేయవచ్చు, వాటర్ స్పోర్ట్ చేయవచ్చు. టెంపుల్ టూరిజం, టెంపుల్స్, పురాతనమైన టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, అంటే క్లస్టర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. సో వాటిని కూడా అంటే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ స్థాయిలో వాటిని చూపించే కార్యక్రమం చేసేటువంటి అక్కడే కాదు చాలా ప్లేస్లు చాలా ఉన్నాయి. ఆ లిస్టు కూడా ఎక్కడెక్కడ మీకు సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం షార్ట్లీ. అట్లాగే అక్కడ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ ఏర్పాటు చేయవచ్చు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణపురం మండలం చిల్పూర్, రేగండలోని రైతు వేదికల్లో పిఎస్సిఎస్ చైర్మన్ల అధ్యక్షతన నిర్వహించిన రైతు మహాజన సభకు హాజరై మాట్లాడారు గండ్ర. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు. 10 ఎకరాల లోపు భూమి కలిగిన వారికే ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. సమావేశాల్లో పాల్గొన్న రైతులు రియల్ ఎస్టేట్ పరిధిలోని భూములు, గుట్టలు, చెరువులు, కుంటలలో గల భూములకు రైతు బీమాను కొనసాగించవద్దని ఎమ్మెల్యేకు సూచించారు. స్పందించిన ఎమ్మెల్యే తమ సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. సుమారు 2000 ఎకరాలు మా ఎంఆర్ఓ గారు బాగా రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే 60-70 సంవత్సరాల నుంచి సులేమాన్ భూములకు, గోర్కొత్తపల్లి, నిజాంపల్లి, గాంధీనగర్, రామనగూడెం, జమీల్ నగర్ అనేక గ్రామాలలో చాలా మంది మనము పంటలు పండించుకుంటున్నాం, కానీ దానికి పాస్ పుస్తకాలు లేవు. లేక రైతు బంధు, ప్రభుత్వ పథకాల్లో మనము కోల్పోయాము. మొదటిగా నా వ్యక్తిగత అభిప్రాయం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పారు, ఏదైతే భూమి దున్నుకునే రైతుకు అది ప్రభుత్వ భూమియా, ఖరీదు భూమియా, లాభాని భూమియా
ఆ భూమికి పట్టా పాస్ పుస్తకం చేయించాలి. ఆ పట్టా పాస్ పుస్తకం చేయిస్తే బ్యాంకులో పోతే పంట రుణం రావడం, రైతు బీమా రావడం, రైతు భరోసాలు కూడా ఆయనకు లబ్ధి చేకూరుస్తుంది. అది ఎవరు చేయించుకున్నారో ఈ పాస్ పుస్తకాలు? అమెరికాలో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటోడు, లేకపోతే ఆ భూమిని మొత్తం 100 ఎకరాలు తీసుకొని కబ్జా పెట్టి ఎక్కడో వేలాది ఎకరాలు తీసుకున్నాడు. అరే అది కొని పడేస్తే మనకు ప్రభుత్వం నుంచి రైతు బంధు వస్తుందిరా, ధర పెరుగుతుంది అనే రీతుల్లో వాళ్ళకి పుస్తకాలు వచ్చినాయి. ఈ ధరణి బ్రేక్ అయిపోయింది. ఆ ధరణిని రద్దు చేస్తాం చేసి సులభ తరాల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందంటే దున్నుకునే ప్రతి రైతుకు కూడా పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి. రెవెన్యూ అధికారులకు ఇప్పుడు ఏ అధికారులు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనాల మెకానిక్లను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలు కోరారు. అంతర్జాతీయ మెకానిక్ల దినోత్సవం సందర్భంగా ఐఎస్ సదన్ వినయ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం రజకులకు, నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు పథకం అందించిన విధంగా రాష్ట్రంలో ఉన్న మెకానిక్లకు ఉపయోగపడే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యేలు కోరారు. మహేశ్వరం నియోజకవర్గంలో మెకానిక్ల అసోసియేషన్ కోసం స్థలం కేటాయిస్తానని, భవన నిర్మాణానికి తగిన సహాయం చేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ప్రతి సంఘానికి కూడా హైదరాబాద్ నడిబొడ్డున వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఒక సంఘం ఉండాలి, వాళ్ళకి బిల్డింగ్ ఉండాలని ప్లేస్ అలాట్ చేసి, స్థలాలు అలాట్ చేసి ప్రతి కులానికి ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నది గౌరవ కేసీఆర్ గారు. అట్లాగే మా సోదరులందరూ కూడా మేము కూర్చొని మాట్లాడుకోవడానికి మాకు కూడా ఇక్కడ ఎక్కడ ఒక దగ్గర షెల్టర్ అనేది, వేదిక అనేది ఉండాలి అని అడిగి ఉన్నారు. తప్పకుండా నా నియోజకవర్గంలో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు తప్పకుండా కొంత అమౌంట్ కూడా అలాట్ చేయడం జరిగింది. ప్లేస్ కూడా అలాట్ చేసి అప్పచెప్పడం జరుగుతుంది. ఇబ్బందులు ఏర్పడతాయి, సో వాళ్ళ అసోసియేషన్ నుండి ఏదైతే ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నిజంగా చాలా అభినందనీయం. ఎక్కడి నుండో వచ్చి వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఈ మెకానిక్ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ప్రభుత్వం నుండి కూడా తప్పకుండా సహకారం అందించాలని కోరుతా ఉన్నాను. శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రహితంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. తిరిగి పురోత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టుకోవాలని కేడర్ కు సూచించారాయన. గెలుపోటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ప్రకటించారు. సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు గులాబీ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 2.5 దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయ గాథలే తప్ప అపజయ గాథలు లేవన్నారు. తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదన్నారాయన. ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ ముందడుగు వేస్తామని చెప్పారు. ఆనాడు తెలంగాణను అష్టదిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీతగా నడిచేదని గుర్తు చేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్ర వ్యవస్థలను తట్టుకుంటూ తెలంగాణ వ్యతిరేకతను, సమైక్యవాదానికి సింబాలిక్గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడుని ఎదురించి నిలవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదన్నారు. అటువంటి సమైక్యవాద కుటిల వ్యవస్థలనే బద్దలు కొట్టి తెలంగాణను సాధించి కలబడి నిలబడిన తెలంగాణ సమాజం భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తోందని భరోసా కల్పించారు. తన చేష్టలతో తానే ప్రజల చేత చీకొట్టించుకోవడమే 50 ఏళ్ల కాంగ్రెస్ వైఖరిని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలు అనతి కాలంలోనే వారి పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకుని జనం దౌలాడుకుంటూ బీఆర్ఎస్ కోసం వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు గులాబీ అధినేత. క్రితం మొదలుపెట్టి బ్రహ్మాండంగా ఒక 15 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ తదనంతరం ప్రజలు మనకు అవకాశం ఇస్తే 10 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తం మీదనే ఎక్కడ జరిగినటువంటి రైతు సంక్షేమం కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే
రాజకీయ ప్రక్రియ, ఇంగ్లీష్లో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క, రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. ఇవ్వడున్నదండి 2000 సంవత్సరంలో తెలంగాణకు మర్చిపోయినాం కదా మనం అందరం కూడా. ఎక్కడ తెలంగాణ, ఏం తెలంగాణ? నన్నే అన్నారు చాలామంది, తెలంగాణ పోదాం రాదంటే క్యా దుకాణంలాగా సాబ్ అని మాట్లాడింది. అంత దారుణంగా మర్చిపోయింది. కంప్లీట్ బానిసలం అయిపోయినాం కదా ఆ రోజు. మన భాషను మాట్లాడడానికే భయపడ్డ రోజులు అది. మన సొంత మాతృభాషను. ఆనగపకాయను అందరూ సొరకాయను మొదలుపెట్టింది, పుంటికూరను గోంగూరను మొదలుపెట్టింది. హైదరాబాద్లో బతుకమ్మ ఆడుడు బంద్ అయింది. బతుకమ్మ ఆడితే మోటేమో అనే కాడికి వచ్చింది. అంటే తెలంగాణ పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయి ఎటు కాకుండా అయిపోయి దిక్కుమొక్కు లేకుండా ఉండి ఒక నాయకుడు లేక, ఒక వాయిస్ లేక చాలా అగాధంలోకి కూరుకుపోయిన రోజులు అది. అనేక విషయాలు బాగా అర్థం చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అయితే తప్ప ఈ ప్రజలకు లాభం జరగదని నిర్ణయించుకొని ఆనాడు నేను పోరాటానికి బయలుదేరినాను. ఒక పిడికెడు మందితోని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండే రాష్ట్రంలో అతని చేతిలో 29 మంది ఎంపీలు, 185 ఎమ్మెల్యేలతో గెలిచినట్టు, 20 ఏళ్ళు రాజ్యంలో ఉంటా అంటాడు. పేపర్లు, మీడియా అంతా ఆయన చేతిలో, సినిమా పరిశ్రమ వాళ్ళ చేతిలో, మొత్తం పరిశ్రమలు వాళ్ళ చేతిలో. వాళ్ళు గీసిందే గీత, వాళ్ళు రాసిందే రాత. ఆనాడు నేను తెలంగాణ రాజకీయం మొదలుపెట్టిన. ఎంత ధైర్యం కావాలా? చిన్న విషయమేనా? ఆ రోజు మొదలుపెట్టి కొట్లాడితే అద్భుతమైన విజయాన్ని సాధించి మనం తెలంగాణ సాధించుకున్నాం. తదనంతరం 10 years కూడా ఉజ్వలమైన పరిపాలన చేసినాం మనం. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. సరే, ఓట్లు వచ్చుడు రాకపోవడం పక్కన పెట్టండి. ఓట్లు మనకు మొత్తమే రాలేదని కాదు. మనం 39 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత 1.8%తో మనకు ఓటమి వచ్చింది. దాన్ని ఎందుకో బ్రహ్మ పదార్థం లేదు. మనం ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏం జరిగింది? హరాస్ పాట వాడినట్టు వాడు కాంగ్రెస్ వాడు మనం 2 రూపాయలు పెంచినట్టే వాడు 4000 ఇస్తాడు. మనం 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తామంటే వాడు తులం బంగారం కల్పిస్తాడు. ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తి విచారణ చేయాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులే ఆ రైతును ఆత్మహత్యకు పురిగొల్పారని ఆరోపించారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని కోదండరెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. అర్హులైన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు వస్తాయన్న కోదండరెడ్డి ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీని, మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు చూసినాక కిసాన్ కాంగ్రెస్ స్థానికంగా ఉండేవాళ్ళను, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కలెక్టర్లను కానీ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ప్రభాకర్ అనేతడు ఒరిజినల్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడుండే నాయకులు, పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు అని 1-2 సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి, మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది, ఏం కాదు, నీ ప్రాణమేం పోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు. ప్రజాప్రతినిధులపై పలు కోర్టులలో ఉన్న కేసుల పురోగతిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితులు, సాక్షులకు నోటీసులు జారీ చేయడంలో సరిగ్గా వ్యవహరించడం లేదంటూ హైకోర్టు పేర్కొంది. దీంతో అదనపు అడ్వకేట్ జనరల్ కల్పించుకొని నోటీసుల జారీలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల గురించి హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ వినోద్ కుమార్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టులలో 259 కేసులున్నట్లు రిజిస్ట్రీ నివేదిక సమర్పించారు. కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆయా కోర్టులను ఆదేశించింది. విచారణకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆడపడుచులకు ఇస్తానన్న బంగారం ఇవ్వట్లేదని బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికల నియమావళితో కొంత ఆలస్యమైందన్న ఆయన తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. దీనిపై అసెంబ్లీలో పోరాడతామని మహిళలకు భరోసా ఇచ్చారు. పట్టణంలో ఏటా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయన్నారు. మంజూరైన 1,50,00,000 రూపాయలతో మరమ్మతుల పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
మా ఆడపడుచులంతా ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. రేపు వచ్చే అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మీకోసం కొట్లాడతా, మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. వచ్చే వానాకాలం నుంచి నీళ్లు నిల్వ లేకుండా వచ్చిన నీళ్లు వచ్చినట్టే వెళ్లిపోయే విధంగా నేను అధికారులను కోరుతా ఉన్నాను. వెంటనే రిపేర్లు చేసి నాలలన్నీ కూడా స్ట్రెంథెన్ చేసి వచ్చిన వరద నీళ్లను మరి బయటకు పంపించే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. వనపర్తి జిల్లాలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు బాధితుల నుంచి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబట్టాడు. గోపాల్పేట మండలం జింకలబీడు తాండాకు చెందిన ముడావత్ పాండు నాయక్ తన భార్య పేరు ఉన్న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు గత నెల 21న దరఖాస్తు చేసుకున్నాడు. 22న తహసీల్దార్ ను కలిసి అనుమతులు ఇవ్వాలని కోరారు. అందుకు తహసీల్దార్ 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని శ్రీనివాసులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్ తెలిపారు. జింకలబీడుతండ గ్రామస్తుడైన ముడావత్ పాండు అతని భార్య అయినటువంటి రత్లవత్ సౌందర్య గారి పేరు మీద ఒక 30 గుంటల ల్యాండ్ ఉంది. అయితే దానికి సంబంధించి ఒక 15 గుంటల ల్యాండ్ని వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు చేంజ్ చేసుకోవడానికి తహసీల్దార్ గారి ఆఫీస్కి వచ్చాడు. 15,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే అప్పుడే నీ డాక్యుమెంట్స్ తీసుకుంటా, అప్పుడే నీకు సంబంధించిన ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి ల్యాండ్ కన్వర్షన్ జరుగుతుంది, అప్పటిదాకా చేయనని చెప్పాడు. ఏసీబీ ఆఫీస్లో మహబూబ్నగర్లో కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బులు 8,000 ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కంప్లైంట్ లోపల పంపిస్తే అతను ఆ డబ్బులు పక్క రూమ్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకోవడం జరిగింది. అతను బయటకు వచ్చి మాకు వెంటనే సిగ్నల్ ఇవ్వగానే మేమందరం మా టీంతో వెళ్ళి రెడ్ హ్యాండ్ గా పట్టుకొని అతని దగ్గర నుంచి లంచంగా తీసుకున్న డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో జరిగిన వారాహి బహిరంగ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు తమను ఎమ్మెల్యేగా గెలిపించారని, తాను కోరుకోని డిప్యూటీ సీఎం పదవి వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నానని, తాను పిఠాపురం వాస్తవ్యుడిగా మారానని పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన విజయం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు పవన్. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదన్నారు పవన్ కళ్యాణ్. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై తగలబెట్టడం కలకలం రేపింది. ఇందులో కొన్ని సీఎంఓకు చెందిన దస్త్రాలు కాలుష్య నియంత్రణ మండలి హార్డ్ డిస్కులు ఉన్నట్లు తెలుస్తోంది. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు 2 అదుపులోకి తీసుకున్నారు. విమానం తరహాలో బస్సును కేంద్రం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 100 మంది ప్రయాణించేలా బస్సు తీసుకువచ్చేందుకు ఆలోచన చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. ఇప్పటికే ఆ ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. గతంలో చెక్ రిపబ్లిక్ కు వెళ్లిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ దేశ రాజధాని పరాగ్వేలో 3 బస్సులు కలిపి ఒకటిగా ఉండడం గమనించారు. ఆ తరహా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధానాన్ని ఇండియాలో తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నారు. టాటా సహకారంతో నాగ్పూర్ పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. పరాగ్వే ట్రాన్స్పోర్ట్ బస్సులో ఎంతమంది కూర్చున్నారనేది పక్కన పెడితే నాగపూర్ ప్రాజెక్టులో మాత్రం 132 మంది కూర్చునేలా రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆ తరహా బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు వెళ్లవచ్చని, కిలోమీటర్కు 35 నుంచి 40 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఈ విధానం వలన కాలుష్యం తగ్గుతుందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కాలుష్య రహిత మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చు వంటి పరిష్కార మార్గాలు అవసరమన్నారు. దేశంలో ఇప్పటికే విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. 100ల సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. లీటర్ పెట్రోల్కు 120 రూపాయలకు బదులుగా కేవలం 60 రూపాయలతో ఇథనాల్ వాడవచ్చన్నారు. బస్సుకు లీటర్ డీజిల్కు 115 రూపాయలు ఖర్చు కాగా, విద్యుత్ ఏసీ బస్సు అయితే 50 నుంచి 60 రూపాయలు అవుతుందన్నారు. ఈ తరహా పద్ధతి వల్ల టికెట్ ధర 10 నుంచి 20% తగ్గవచ్చన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో బరువు తక్కువగా గల శిశువుల జననాలు భారత్లో 3% అధికంగా నమోదైనట్లు ఓ అధ్యయనం పేర్కొంది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల సమయంలో తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు 2 ముప్పు వాటిల్లున్నట్లు తెలుస్తోంది. పరమైన సమస్యలు ఎదుర్కొంటారని జర్నల్ కమ్యూనికేషన్స్ మెడిసిన్ లో జరిగిన అధ్యయనం వెల్లడించింది.
అలాంటి వారి సంఖ్య పెరిగితే దీర్ఘకాలంలో మానవ వనరులపై ప్రభావం పడుతుందని నివేదికను రూపొందించిన వారిలో ఒకరైన అమెరికా నాట్రోడామ్ యూనివర్సిటీ అసోసియేషన్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 శిశువుల్లో ఒకరు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రామాణిక బరువు 2.5 కిలోల కన్నా తక్కువ బరువుతో జన్మించినట్లు చెప్పారు. వీరిలో 95% మంది పిల్లలు తక్కువ మధ్య ఆదాయాలు కలిగిన దేశాలకు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో సగం మందికి పైగా దక్షిణాసియాలోనే జన్మించగా 2020 ఏప్రిల్ 2021 ఏప్రిల్ మధ్య జన్మించిన శిశువులు అంతకుముందు జన్మించిన శిశువులతో పోలిస్తే తక్కువ బరువుతో జన్మించినట్లుగా జర్నల్ కమ్యూనికేషన్స్ మెడిసిన్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఈ అధ్యయనం కోసం భారత్లో 2 లక్షల మందికి పైగా శిశువులను పరిశీలించింది. వీరిలో కోవిడ్ కు ముందు 1.92 లక్షల మంది, కోవిడ్ సమయంలో 12,000 మంది జన్మించిన శిశువులున్నారు. కోవిడ్ కు ముందు జన్మించిన వారిలో తక్కువ బరువుతో ఉన్న శిశువులు 17% ఉండగా కోవిడ్ సమయంలో జన్మించిన వారిలో 20% ఉన్నారు. కోవిడ్ సమయంలో జన్మించిన శిశువుల బరువు సగటున 11 గ్రాములు తక్కువగా ఉన్నట్లు తాజాగా జరిపిన అధ్యయనం ద్వారా వెల్లడైంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసుకు సంబంధించి కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తిని సిబిఐ అరెస్టు చేసింది. జార్ఖండ్లోని ధన్బాద్ కు చెందిన అమర్ సింగ్ ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో జార్ఖండ్ కు చెందిన ముఠాకు ప్రమేయం ఉందన్న సమాచారం మేరకు అమన్ సింగ్ ను అరెస్టు చేశారు. ఇదివరకు బీహార్ హుజారిబాద్ కు చెందిన ఓ పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ను సిబిఐ అరెస్టు చేసింది. నీట్ అభ్యర్థులు సురక్షితంగా పరీక్ష రాసేందుకు వారు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. అక్కడి నుంచే కాల్చివేసిన నీట్ ప్రశ్న పత్రాలను బీహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 6 అరెస్టు చేయడంతో పాటు 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. బీహార్లో నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, మిగతావి గుజరాత్, రాజస్థాన్లో విద్యార్థులను మోసం చేయడంపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. 8 నదులు ప్రమాదకరమైన స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా 23 జిల్లాల్లో 11 లక్షలకు పైగా జనాలు ప్రభావితమయ్యారు. ఇక ఈ ఏడాది వరదలు, కొండచర్యలు విరిగిపడటం, తుఫాన్ల కారణంగా రాష్ట్రంలో మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ప్రభావంతో సుమారు 2 లక్షల మంది ప్రజలు ముంపు ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారందరినీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 72 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. అందులో 8,000 మందికి పైగా తలదాచుకుంటున్నారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో దిబ్రూగఢ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. గువాహటిలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న దేవతా విగ్రహాలు నీట మునిగాయి. ఇక ఈ వరదల కారణంగా కజిరంగా జాతీయ పార్కు తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో 4 జింకలు నీట మునిగి మృతి చెందాయి. సుమారు 24 ఇతర జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అస్సాం ప్రజలను తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐఎండీ హెచ్చరికలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ ఈ కమిషన్ కు సారథ్యం వహించనున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి హేమంతరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి భవేష్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. హత్రాస్ లో జరిగిన బోలేబాబా సత్సంగ్ లో తొక్కిసలాట జరిగి 121 మంది చనిపోవడంతో పాటు 10ల సంఖ్యలో గాయపడ్డారు. గవర్నర్ ఆదేశాల మేరకు దుర్ఘటన జరిగిన తర్వాత రోజు ఏర్పాటైన ఈ కమిషన్ తొక్కిసలాట ఘటన ప్రమాదమా లేక కుట్ర, రద్దీ నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీసులు చేసిన ఏర్పాట్లతో సహా వివిధ కోణాల్లో దర్యాప్తు చేయనుంది. అంతేకాకుండా ఇలాంటి దుర్ఘటనల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయనుంది కమిషన్. 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని యోగి సర్కార్ ఆదేశించింది. దేశంలోని విద్యా వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు విద్యార్థి సంఘాల నాయకులు. నీట్ పేపర్ లీకేజీలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులు స్వచ్ఛందంగా నేరం ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రధాని మోదీ అగాధంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాసిన తర్వాత మరి పేపర్ లీక్ అయ్యి ఇవాళ
అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి అయోమయమైనటువంటి పరిస్థితులలో మరి ఈ దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ దానిపైన కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే దాదాపుగా 20 రోజుల పాటు మనం విద్యార్థి యువజన సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా మరి ఈరోజు భారత్ బంద్కు కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భంలో కూడా మరి ఎటువంటి నిర్ణయం కూడా తన యొక్క వైఖరిని కూడా ప్రదర్శించకపోవడం అనేటువంటి సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ఎన్టీఏను రద్దు చేయాలి, అదేవిధంగా మరి లీకేజ్కి కారణమైనటువంటి ఇంకెవరైనా వ్యక్తులు ఉంటే వారందరినీ కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు వెంటనే బహిరంగమైనటువంటి క్షమాపణ చెప్పాలని చెప్పేసి పలు రకాల డిమాండ్లతోటి ఈరోజు భారత్ బంద్ చేపడుతున్నటువంటి సందర్భంలో మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, వీరందరూ కూడా నోరు మెరిపేటువంటి పరిస్థితిలో ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా మరి మా యొక్క విద్యార్థి యువజన సంఘాలు చేసేటువంటి ఉద్యమాలకు తలకొక తప్పటనేటువంటి విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలి. కాబట్టి మీరు ఇకనైనా మీ యొక్క వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ రేపు రానున్నటువంటి రోజుల్లో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువకులంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నాటి నుంచి నేటి వరకు మరి విద్యా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ ఉన్నది. ప్రధానంగా ఇవాళ చూసుకున్నట్టయితే నెట్ కానీ ఇవాళ లీకేజ్ వ్యవహారం చూస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మీద ఎలాంటి మరి కనికరం లేకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరి చేస్తుందని చెప్పేసి ఇవాళ విద్యార్థి యువజన సంఘాలుగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇవాళ 20 రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం అంతా మరి రోడ్ల మీదకి వస్తూ ఉంటే స్పందించకుండా మరి ఎలాంటి తపన లేకుండా విద్యార్థుల భవిష్యత్తు పట్టించుకోకుండా మరి నిర్లక్ష్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఉందని చెప్పేసి ఇవాళ విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాం. ఇలా ఈ దేశాన్ని మార్చాల్సినటువంటి విద్యార్థి శక్తిని ఇలా మరి రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ మరి ఇలా సకల జనాలను ఏ విధంగా కాపాడదని చెప్పేసి ఇలా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోదని చెప్పేసి ఇలా ఏఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి బంద్ పిలిపేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే మరి విద్యార్థులకి మరి న్యాయం జరగాలి. మరి దేశవ్యాప్తంగా మరి 24 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. అదేవిధంగా చూసుకుంటే మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా కనీసం స్పందించడం లేదు. మేము ఆందోళన చేస్తూ ఉంటే మరి మా పైన కేసులు చేయడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే మరి ఎన్ఎస్యుఐ నాయకులు మరి ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడం జరిగింది. అదే విధంగా వాళ్ళపైన కేసులు చేయడం జరిగింది. అయినా మేము వెనుకాడబోము. మరి నీటి విద్యార్థులకి మరి న్యాయం జరగాలి. అదే విధంగా చూసుకుంటే మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. అదే విధంగా చూసుకుంటే మరి ఆ పరీక్షను కూడా మరి అన్ని రాష్ట్రాలకు మరి అప్పగించాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో మరి బండి సంజయ్ గాని మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందించడం లేదు? మరి విద్యార్థుల పైన మీకు చిత్తశుద్ధి లేదా? మరి అదే విధంగా చూసుకుంటే మరి విద్యార్థులకి న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హత్రాస్ లో బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అరెస్టులు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్రాస్ లో జరిగిన తొక్కిసలాట ఘటనతో దేశ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తొక్కిసలాటకు కారకుడైన బోలేబాబాగా పేరొందిన జగద్గురు సాకార్ విశ్వహరి ఆచూకీ తెలియరాలేదు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోయిన్పూరిలో నీరామ్ కుటీర్ చారిటబుల్ ఆశ్రమంలో అతడు ఉన్నట్లు వదంతులు రావడంతో పోలీసులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కానీ భోలేబాబా మాత్రం దొరకలేదు. ఆశ్రమంలో 40 నుంచి 50 మంది సేవాదారులు ఉన్నప్పటికీ అతడు మాత్రం కల్పించలేదు. బాబాను చూడలేదని స్థానికులు చెబుతున్నారని మోయిన్పూరి డీఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు. కాగా అతడు రాజస్థాన్ వెళ్లిపోయాడన్న వార్తలు వస్తున్నాయి. బోలేబాబా తరపు న్యాయవాది బాబా వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఘటన జరిగిందని, ఆ ఘటన వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తుకు బాబా సహకరిస్తారని తెలిపారు న్యాయవాది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.